ప్రస్తుతం నేను చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నా. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు వచ్చేసి రేపుకి సంబంధించి ఆ ప్రోగ్రామ్ కార్యాచరణ తీసుకున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఆ పోస్టులు పెంచాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. దయచేసి గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించడం చెప్పేసి ఇక్కడ ప్లకార్డులతో ఒక చిన్న ప్రొటెస్ట్ చేస్తున్నారు. బ్రదర్, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఒకటే డిమాండ్ అన్న, గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ను డిసెంబర్లో పెట్టాలని మా ముఖ్యమైన డిమాండ్. దాంతోపాటు గ్రూప్ 1 కూడా 1:100 తీసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఇంకోటి డిఎస్సి కూడా పెంచేసి వాళ్ళకు కూడా ఒక నెల పోస్ట్పోన్ చేస్తే అందరికీ మంచి నిర్ణయం అనేది జరుగుతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ గెలుపులో చాలా కీలకమైన వ్యక్తులం. బస్సు యాత్రలు చేసి కాళ్ళకు బల్బం కొట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఘోరంగా మేము పనిచేసిన వ్యక్తులం. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి, ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎవరు తీసుకెళ్తున్నారు ఈ సమస్యని, ఈ సమస్య ఎవరు డైవర్ట్ చేస్తున్నారు విషయాన్ని మీరు గుర్తించి మా సమస్యని సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకైనా రేవంత్ రెడ్డి గారికైనా మేము ముఖ్యంగా కోరుతున్నాము. ఆల్రెడీ 1:50 అని ఆల్రెడీ డిసిషన్ నేను తీసుకున్నది నిన్న. ఇప్పుడు మీరు 1:100 గురించి కొట్లాడుతారు. ఇంకా ఏమన్నా అర్థం ఉన్నది దాంట్లో డిమాండ్? అది పవర్ అనేది టీజీపీఎస్ చేతిలో ఉంటుందన్న, కోర్టులను రేవంత్ రెడ్డి చేతిలో ఉండదు. అది పవర్స్ మొత్తం అన్ని మన టీజీపీఎస్ చేతిలో ఉంటుంది. కాబట్టి టీజీపీఎస్ మహేందర్ రెడ్డి గారు తలుచుకుంటే మన పిల్లలందరూ చాలా న్యాయంగా జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. సార్, నా పేరు కృష్ణ, వనపర్తి జిల్లా. ఇక్కడ వచ్చి ఒక 6 ఇయర్స్ అవుతుందండి. మెయిన్గా నేను గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈ మా ప్రధాన డిమాండ్ ఏం లేదండి, గ్రూప్ 2, 3 పోస్టులను పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే బాగుంటుంది. మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీ విలేజ్లో కానీ మండల స్థాయిలో కానీ అంత కార్యకర్తలు లేకపోయినా మీకోసం చాలా కష్టపడ్డాం. సో మమ్మల్ని కొద్దిగా గుర్తించండి అండ్ పోస్టులు పెంచండి. డిమాండ్ ఒక్కటే అన్న, ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇచ్చింది. మాటకు అనుగుణంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే రేపు జరగబోయేటటువంటి ముట్టడితోని మన తెలంగాణ నిరుద్యోగుల యొక్క ప్రతాపం ఏందో ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తాం. దాన్ని ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి మరి ఏదైతే మరి న్యాయమైన డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 అనే అంశం ఉందో దాన్ని నెరవేర్చుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడుతూ మీకు జాబ్ క్యాలెండర్ వద్దా, ఉద్యోగాలు వద్దా, ఎందుకు మీరు పదే పరీక్షలు రద్దు చేయమని అడుగుతున్నారు, కొందరేమో పరీక్షలు కావాలంటున్నారు, మీకే క్లారిటీ లేదని బల్మూరు వెంకట్ అంటున్నాడు. ఈరోజు క్లారిటీ మాకు కాదు, ప్రభుత్వానికి లేదు వాస్తవంగా. ఎందుకు అని అంటే ఏదైతే గత 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నామో మీకు కూడా తెలుసు. మరి ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడినటువంటి నిరుద్యోగులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారా? మరి రాబోయే తరాల కోసం మమ్మల్ని మోసం చేసి మరి జాబ్ క్యాలెండర్ పేరుతోని మమ్మల్ని నయవంచన చేస్తారా? ఈ సందర్భంగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మోతీలాల్ ఎవరైతే ఉన్నారో ఆమరణ దీక్ష చేసి ఖచ్చితమైనటువంటి డిమాండ్లను చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఆ రోజు ఏదైతే ఉందో మరి వెంకటన్న వచ్చినప్పుడు మరి సానుకూల నిర్ణయం కోసం వచ్చినామని చెప్పి డైవర్ట్ చేసిరని చెప్పినప్పుడు మరి నెక్స్ట్ డే నువ్వు ఏదైతే ఉందో సానుకూల నిర్ణయం తీసుకోవాలి కదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మేము మొదటి నుంచి అడుగుతున్నటువంటి డిమాండ్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి దాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఇక చేస్తాం అగ చేస్తామని మాయ మాటలు చెప్తా ఉన్నారు. అది తగదు. ఖచ్చితంగా మీరు ఏదైతే శ్రమిస్తున్నారని చెప్పేసి మా కళ్ళ ముందు చూపించిరో దాన్ని నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న పోయినప్పుడు మరి కష్టపడుతున్నామని చెప్పేసి ఇతర మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు అనిపించింది ప్రయత్నం చేస్తున్నారని. దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది, నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్న, డిఎస్సి గురించి నా ప్రత్యేక డిమాండ్. యాక్చువల్లీ నేను కూడా గ్రూప్ 2 ఆస్పిరెంట్నే. కానీ గ్రూప్ 2 రాసిన వాళ్ళకి వేరే క్వాలిఫికేషన్లు ఉండొద్దనే మన ఉందా? డిఎస్సి వాళ్ళని ఎప్పుడు చూసినా విస్మరిస్తున్నారన్న. విషయం ఏంటంటే HWO మొన్న 29th అయిపోయింది, 24th నుండి స్టార్ట్ అయిపోయి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ది 29th అయిపోయింది. అది బిఎడ్ క్వాలిఫికేషన్తో రాసే ఎగ్జామ్. దానికంటే ముందే డిఎస్సి డేట్స్ అనౌన్స్ చేశారు. డిఎస్సి డేట్స్ అనౌన్స్ చేసి డిఎస్సి కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే కొన్ని రోజులు కాగానే హాస్టల్ వెల్ఫేర్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ రెండింటికి ఏమైందంటే ఒక 15 రోజుల వ్యవధిలోనే చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే మేము డిఎస్సి చదివిన వాళ్ళం కాస్త హాస్టల్ వెల్ఫేర్ ముందని చెప్పేసి డిఎస్సి పక్కకు పెట్టి హాస్టల్ వెల్ఫేర్ చదవడం మొదలుపెట్టినాం. ఇప్పుడు డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ అయిపోయింది 29th. ఈ మధ్యలో ఇమీడియట్గా ఇన్ని రోజులు ఏం చేసినారు అంటారని చెప్పేసి ఇప్పటికి 3 సార్లు ఒక 2-3 నెలల నుంచి ఎప్పుడైతే డేట్స్ అనౌన్స్ చేసినారో ఇప్పటికి 3 సార్లు రియాజ్ సార్ని కావచ్చు, బల్మూరు వెంకటరమణ కావచ్చు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మేము 10 మంది 15 మంది వెళ్ళి లెటర్లు పట్టుకొని వెళ్ళి ఇది మీరు పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి, మేము చాలా ఇబ్బంది పడబోతున్నాము. ఎందుకంటే బిఎడ్ క్వాలిఫికేషన్తో చేసే ఈ 2 ఎగ్జామ్స్ ఈ 15 రోజుల వ్యవధిలో పెడితే సిలబస్లు వేరు కాబట్టి మాకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పేసి మాకు మార్చండి అని చెప్పినాం.
ఈ డేట్లు మార్చండి, ఇది సెప్టెంబర్కైనా ఆగస్ట్ తర్వాతనైనా సెప్టెంబర్కైనా తీసుకెళ్ళండి ఏదో ఒకటి, అయితే డిఎస్సి కానీ హాస్టల్ వెల్ఫేర్ కానీ అన్నాం. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ మార్చలేదు, రాసేసినాం. డిఎస్సికి మాకు 15 రోజులు, నేను 29కి రాసిన బ్రదర్ హాస్టల్ వెల్ఫేర్. నాకు డే 1కే మళ్ళీ డిఎస్సి ఉంది 18కి. నేను ఎట్లా చదవాలి? ఇంటర్మీడియటే 8 ఉంటాయి. పరీక్ష షెడ్యూల్ వచ్చింది, మీరు ఇంకా వాయిదా వేయాలని కోరుతున్నారు, అంటే సాధ్యమేనది? సాధ్యమే, ఎందుకు సాధ్యం కాదు? ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసిన 3 నెలల నుంచి. నేను బస్ యాత్ర చేసిన, నార్త్ తెలంగాణ బస్ యాత్ర, నేను బస్ యాత్ర చేసిన. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నేను ఎటువంటి పాత్ర పోషించిందో యాత్ర చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని అడిగితే చెప్తాడు. యాత్ర చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు నేను ఎటువంటి పాత్ర పోషించిందో. అంటే నేననే కాదు, యాత్రలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అట్లా భావించి చేసిండని చెప్తున్నా. మరి నేను ఇంత వాళ్ళ కోసం ఫైట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కావడంలో ముఖ్య పాత్ర పోషించడం ఎంత పర్సనల్గా ఫీల్ అయినప్పుడు, నాకు అన్యాయం జరిగినప్పుడు నేను వాయిస్ రేజ్ చేయాలా వద్దా? నాలాంటి వాడు సఫర్ అయితే రేపు నీ గవర్నమెంట్ని ఎవడు నీకు మద్దతు తెలుపుతాడు? నీకోసం ఫైట్ చేసి మేము మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి 2 బస్సులుగా తిరిగి మీకోసం ఫైట్ చేసిన వాళ్ళకే నువ్వు అన్యాయం చేస్తున్నప్పుడు వేరే వాడు ఎవరు నిన్ను ఉపేక్షిస్తాడు? మీ దాంట్లో మీకే క్లారిటీ లేదు, కొందరు పరీక్షలు పెట్టాలి, కొందరు పరీక్షలు పెట్టద్దు అంటారు. అసలు వాళ్ళ క్లారిటీ లేదు, వాళ్ళ వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి, వాళ్ళ వెనకాల వేరే మోటివ్ ఉన్నది, వాళ్ళకి అసలు ఆ సమస్య పరిష్కారం కావాల్సింది, వాళ్ళకి రాజకీయం అని చెప్పేసి కొందరు నిరుద్యోగులను ఉద్దేశించి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అయితే వాళ్ళు అన్న దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే నిరుద్యోగుల ఆవేదన మాత్రం నిజం, అది కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఈ ఆవేదనకు ఈ ప్రతిపక్షాలు ఆసరగా తీసుకొని ఇందులో కొన్ని ఫేక్ బ్యాచ్లను క్రియేట్ చేసి వీళ్ళలో ఘర్షణ క్రియేట్ చేస్తే ప్రెజర్ చేయొచ్చు మనం గవర్నమెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. ఇది ప్రతిపక్షాల కుట్రనే ఖచ్చితంగా. అంటే నిరుద్యోగులను ప్రతిసారి వాడుకొని ఏదో ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాలనేది ప్రతిపక్షాలు ఆల్వేస్ చేసినట్టుగా ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ మాకు జరుగుతున్న అన్యాయం మాత్రం 100% నిజం. ఈ నిజాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని చేస్తున్నదే తప్ప వాళ్ళు ఏదో సృష్టించి క్రియేట్ చేసింది కాదు కదా. మేము రోడ్డు మీద రాకుండా, మేము మా ఆవేదన వ్యక్తపరచకుండా వాళ్ళు మమ్మల్ని ఆసరాగా చేసుకునే అవకాశం ఉంది. మా ఆవేదనను వాళ్ళు ఆసరాగా చేసుకునే చేస్తున్నారు. అందులో కుట్ర వాళ్ళ పర్సనల్ ఎజెండాతో వాళ్ళు పోతున్నారు. కానీ మా ఆవేదన మాత్రం నిజం. ఇది ఖచ్చితంగా డిఎస్సి డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకు పాసిబుల్ కాదండి? గ్రూప్ 2 ఇంతకుముందుకు ఎన్నిసార్లు ఇట్లా అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేయలేదు? ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అట్లా పోస్ట్పోన్ చేసినాయి. మాకు నిజంగానే ఆవేదన ఉన్నది రా బాబు అని మేము మొత్తుకున్నప్పుడు మీరు కన్సిడర్ చేయకుండా ఇన్ని రోజులు మేము మొత్తుకుంటూనే ఉన్నాం. కన్సిడర్ చేయకుండా మీరు రిలీజ్ చేశారు కాబట్టి ఇది మీ తప్పిదం కాబట్టి మీరేమో దాన్ని పోస్ట్పోన్ చేయాలి. సార్ మా డిమాండ్స్ ఒకటే. నేను డిఎస్ ఆస్పిరెంట్ను. గత 10 సంవత్సరాల నుంచి ఇదే లైబ్రరీలో డిఎస్ కోసం చదువుతున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి మాత్రం డిఎస్ వేసిండు. ఒకసారి డిఎస్ వేస్తే అది పూర్తి స్థాయి పోస్టులు చూపించిన వేయలేదు, సగం వేసిండు, నష్టపోయినాం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఒక సీఎం రేంజ్లో ఉండి ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేము అధికారంలోకి రాగానే 25,000 మెగా డిఎస్ పోస్టులు వేస్తాడు. 25,000 పోస్టులు మెగా డిఎస్ వేస్తామని చెప్పిండు. నువ్వు అధికారంలోకి రాగానే 6,000 ఉద్యోగాలు 6,000 డిఎస్ పోస్టులు పెంచి మేము పెంచిన మెగా డిఎస్ అన్నావు. ఇది మెగా డిఎస్ కాదు సార్, ఇది దగా డిఎస్. ఎందుకు నేను క్లారిటీ చెప్తా. ఇప్పుడు నువ్వు డిఎస్ పోస్టులు వేస్తే కనీసం ఒక సబ్జెక్ట్ ఒక్క పోస్ట్ అని ఉండాలా లేదా? నీవు కొన్ని జిల్లాల్లో కొన్ని సబ్జెక్టులు కొందరికి 0. నేనేమంటున్నా, డిఎస్ పోస్టులు పెంచాలంటేనే టీచర్లు ప్రమోషన్లతో ట్రాన్స్ఫర్తో ముడిపెడతారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి క్లియర్గా, ప్రమోషన్స్ క్లియర్ అయిపోయినాయి, పోస్టులు కనపడుతున్నాయి. మళ్ళీ నేనేమంటున్నా, ఆ పోస్టులు దీనికి యాడ్ చేస్తే మేము బాగుపడతాం కదా. తెలంగాణ కోసం ప్రాణాలు అనిపించింది మేమే కదా. నువ్వు జాబ్ క్యాలెండర్లో చూపిస్తావు అనుకుంటున్నావు. ఇప్పుడు ఖాళీ పోస్టులు దీనికి యాడ్ చేయకుండా నువ్వు తర్వాత చూపిస్తే కూడా 0 ఉంటాయి సార్. మా బాధ అదే. నువ్వు మిగిలిన ఉద్యోగాలన్నీ నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇస్తాము. నెక్స్ట్ నోటిఫికేషన్ ఉన్నది, జాబ్ క్యాలెండర్ ఉన్నది, త్వరలో వీటన్నిటికీ పరిష్కారం అని చెప్పి ఆ బల్మూరు వెంకట చెప్తుండు. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ నా ఏజ్ బార్ అయిపోతుంది. నా పరిస్థితి ఏమని చెప్పుకోవాలి చెప్పండి. నువ్వు జాబ్ క్యాలెండర్ చూపిస్తా అంటున్నావే. తెలంగాణ కోసం ప్రాణాలు అనిపించిందా? మరి తెలంగాణ కోసం దెబ్బలు తిన్నాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడి పెట్టి కొట్టింది. ఇదే శ్రీ ఉమామహేశ్వరం డిగ్రీ కాలేజ్ కొననాల్లో ధర్నా చేస్తే కొననాలు వేస్తాయి పోలీసులు అందరూ మమ్మల్ని ఎంబడి పెట్టి కొట్టిండ్రు. మళ్ళీ మేము దెబ్బలు తిన్న వాళ్ళు మాకు న్యాయం జరగాలనా లేదా? జాబ్ క్యాలెండర్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ చూపిస్తున్నావు. నెక్స్ట్ ఇయర్ జనరేషన్కి ఏజ్ లేదా? నెక్స్ట్ ఇయర్ జనరేషన్ రిటైర్మెంట్లు ఉండవా? ప్రమోషన్స్ ఉండవా? వాళ్ళకి ఏజ్ లేదా? ఏజ్ బార్ అయిపోతుంది, మమ్మల్ని దృష్టి పెట్టుకుంటావా? రాబోయే జనరేషన్ కోసం చూస్తావా? నీవు మాట నిలబెట్టుకోవాలా లేదా? నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ పడతా అంటున్నావు. చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలంటే నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవాలి. ముందుగా నువ్వు అన్న మాట ఏడని నిలబెట్టుకుంటున్నావు. ఆయన ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చిండు, డిఎస్ మెగా డిఎస్ వేస్తా, తొలి సంతకం అన్నాడు. చేసాడా లేదా? మళ్ళీ నీ గురువుని మంచి అడుగుజాడలు వేసినప్పుడు నువ్వే అడుగుజాడలు వేస్తున్నావు. అభివృద్ధి చెందాలంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులారా, ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఫస్ట్ ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయండి. నోరుంది కదా అని మాట్లాడడం కాదు, హింసించడం కాదు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులారా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయండి. ప్రజల గుండెలో మీరు దేవుళ్ళు అనిపించుకోరు, కానీ రాక్షసులు అనిపించుకోకండి. ఇదే నా మొదటి డిమాండ్.
ఇప్పుడు ప్రస్తుతం సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఇప్పుడే కనిపిస్తుంది ఒక ఉద్యమం. ఇది ఇక్కడ నుండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి, కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద స్పందించి గ్రూప్ 2 పోస్ట్ తక్షణమే పెంచి గ్రూప్ 2ను గ్రూప్ 3ని నవంబర్ డిసెంబర్లో పెడితే ఈ ఉద్యమం ఇక్కడికి ఆగిపోతుంది. లేదు ఇది అనుకుంటే ఇట్లేగానే వీళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకుంటే గత ప్రభుత్వ పాలకులకు ఏ విధంగా అయితే సమాధానం చెప్పిరో ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అలాంటి సమాధానం చెప్పడానికి నిరుద్యోగులు అందరూ రెడీగా ఉన్నారు. రేపు మొత్తం ఒక 10,000 మంది విద్యార్థులతో శాంతియుత ర్యాలీగా మేము టీఎస్పీఎస్సీ ముట్టడికి ర్యాలీకి మేము బయలుదేరుతున్నాం. మా డిమాండ్స్ అంటూ ఏం లేదు. గ్రూప్ 1 1:100 ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. గ్రూప్ 1 1:100 ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు గవర్నమెంట్కి. ఎందుకంటే గత మనం చూసుకుంటే ఐపీపీఎస్సీ బోర్డులో వాళ్ళు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 1:100 గ్రూప్ 2లో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఒకటి సెక్రటరియట్ నుండి ఒక వెబ్ నోట్ పంపిస్తే టీఎస్పీఎస్సీ అది ఈజీగా 1:100 చేసేస్తుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. అందులో వీళ్ళ ప్రభుత్వ 1:50 మీద ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నట్టుంది కదా కమిషన్. ఆల్రెడీ ఒక వార్త కూడా చక్కర్లు కొడుతుంది. వాళ్ళు కావాలని ఈ విద్యార్థులు ఇంకా ఇలాంటివి పెడితే ఇంకా వీళ్ళ ఉద్యమం అనేది అణచిపోతుంది, వీళ్ళు ఇంకా అన్ని మూసుకొని చదువుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కావాలని నిన్న మనం రేపు ముట్టడి చేస్తున్నామని తెలిసి ఈరోజు 1:50 అని వాళ్ళు ఈరోజు పేపర్కి ప్రకటించడం జరిగింది. న్యాయస్థానం కూడా ఒకసారి ఆలోచించండి అని చెప్పింది తప్ప న్యాయస్థానం ఏమి ఇవ్వద్దని చెప్పలేదు ఎక్కడ. వీళ్ళకి ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. ఇంకా వీళ్ళ ఉద్యమం రేపటికి అణచాలంటే 1:50 మేము డిక్లేర్ చేస్తున్నాము, మిగతా వాళ్ళు చదువుకోండి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. అంతే తప్ప విద్యార్థులకి న్యాయం చేయాలి, అన్యాయం చేయాలనే ఆ ఉద్దేశం మాత్రం వాళ్ళకి లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే నిరుద్యోగులు అందరిని రెచ్చగొట్టి నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలాగా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చారు. మళ్ళీ అప్పుడు ఆ టైంలో వాళ్ళు చేసింది కూడా నిరుద్యోగులను వాడుకునడమేనా? దానికి అర్థం అంతనే వస్తుందా? లేదు, ఆ టైంలో వాళ్ళు నిరుద్యోగుల పట్ల ఎట్లా ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళు కూడా నిరుద్యోగుల పట్ల అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అంతే తప్ప ఎవరో ప్రతిపక్షాలు వాళ్ళు వాడుకుంటే మేము పోయేమో వాళ్ళ కింద చేసే ఆ రకంగా అయితే మేము లేము. అన్న రేవంత్ అన్న మీకు పాదాభివందన చేస్తాను. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్లో కండక్ట్ చేసింది. ఎందుకంటే గ్రూప్ 1 మేము అక్టోబర్లో ఆగస్టు 7, 8 గ్రూప్ 2 రాసి అక్టోబర్లో గ్రూప్ 1 రాయలేము. 1 మంత్లోనే అది కవర్ కానీ, ఇది 6 సబ్జెక్టులు కాబట్టి కవర్ కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అది. దయచేసి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్ డిసెంబర్లో కండక్ట్ చేయండి. మాకు గ్రూప్ 1 రాసే అవకాశం ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే రేపు జరిగే 5వ తారీఖు ధర్నాకి అందరూ ప్రతిపక్షాలు మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. విద్యార్థులు అందరూ స్టడీ చైర్లు వదిలి రేపు ఒక్కరోజు వచ్చి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఏదైనా కొట్లాడితేనే వస్తుందబ్బా. మనం ఒక్కటే అర్థమైంది నాకు, కొట్లాడితేనే వస్తుంది. మనం కొట్లాడి కాంగ్రెస్ని గద్దె ఎక్కించాము, మనం కొట్లాడి గత ప్రభుత్వాన్ని గద్దె దించాము. దయచేసి రేపు ఒక్కరోజు కొట్లాడదాం. కొట్లాడితే అన్ని చైర్లు కదలాలి. మన స్టడీ చైర్ రోజు కదులుతుంది. ఎల్లుండి నుంచి అన్ని చైర్లు కదలాలి, సీఎం చైర్లు కూడా కదలాలి. అదే నిరుద్యోగులు నేను ఇచ్చే మనవి. కాదు, అసలు ప్రభుత్వం మీద నమ్మకం ఉందా? మీరు రోజుకో ప్రోగ్రామ్ చేస్తారు కానీ ఇంతవరకు ఒక మంత్రి కానీ పట్టించుకునే స్థితి లేదు. అసలు మిమ్మల్ని అపాయింట్మెంట్ లేదు. పాపం కేసీఆర్ నియమిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏదో పోన్రా పెంచండ్రా అన్నట్టు ఒక్క మాటలో అనేస్తాడు. ఒక్క విషయం అతని దగ్గర వెళ్తే ఒక్కరోజు స్పందిస్తారు. మీరు ఇవాళ నుంచి నెల రోజుల నుంచి చేస్తున్నారు. ఒక వారం 10 రోజుల నుంచి మోతిలాల్ చేసిండు. కేసీఆర్ 9 రోజులు చేసిందికే కేంద్రం దిగి వచ్చింది. ఇక్కడ 10 రోజులు దీక్ష చేస్తే కనీసం స్టేట్ కదలకపోయిందన్నా. ఏం జరుగుతుందన్నా? అంత నియంత పాలన కేసీఆర్ చేస్తున్నారు. మీరు కనబడకుండా నియంత పాలన చేస్తున్నారన్న. మరి దారుణం అన్న. ఇలాంటి పాలన అయితే మీరు 10 సంవత్సరాలు ఫెవికీల్ అన్నారు కదా, 10 సంవత్సరాలు కాదన్నా. రికాల్ అయి ఉంటే ఇంకా 6 నెలల్లో అయిపోయేదన్నా. మా డిమాండ్ ఇదే అన్న. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2 డిమాండ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. మధ్యలో డిమాండ్లు ఇప్పుడు వచ్చినాయి. మధ్యలో డిమాండ్ వచ్చి ప్రధాన డిమాండ్ తొంగలు దొక్కినాయి. యాక్చువల్గా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి కూడా గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి మేము ముందు నుంచే కొట్లాడుతున్నాము. ఎందుకు కొట్లాడుతున్నట్టు 2020లో నోటిఫికేషన్ వచ్చింది. 7 జోన్లకు 783 పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగం 8 సంవత్సరాల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అన్న. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఎప్పుడుందో వాళ్ళని చెక్ చేసుకోమని. జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ వాళ్ళే ఇచ్చిన దాని ప్రకారం వాళ్ళక్కడే ఉంది కదా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఇష్యూని డైవర్ట్ చేసేసి అన్న ప్రధాన డిమాండ్ మేము అడిగేది ఒకటే, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి గ్రూప్ 2ను డిసెంబర్లో పెట్టండి. నిరుద్యోగం అంటే న్యాయం చేసింది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసుకోవాలన్న. ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ రాసుకునేటోడికి డిస్క్రిప్టివ్ కాబట్టి ఇది మధ్యలో అడ్డం వస్తుంది. 2 మంత్స్ లాస్ట్ ప్రభుత్వానికి తెలియదా డేట్లు ఇచ్చేటప్పుడు అసలు అంత పకడ్బందీగా చేసినాం, టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాతనే డేట్లను ఇచ్చినామని నిన్న బల్మూరు వెంకట చెప్తున్నాడు. అన్న సింపుల్ అన్న. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసిండే, గ్రూప్ 1 మెయిన్స్ ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత గ్రూప్ 2 ఇచ్చిండు. ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ తర్వాతనే గ్రూప్ 2 గ్రూప్ 2 సేమ్ సిలబస్ కన్నా. ఇప్పుడు మీకు విషయ పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది, మీరు చైర్మన్ గారు కాబట్టి ఆ గ్రూప్ 2 సేమ్ సిలబస్ ఉంటే రెండొక దగ్గర పెడితే రివిజన్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు సర్వే కూడా రాలేదన్న.
వాస్తవం చెప్పాలంటే జూలైలో సర్వే రావాలి, బడ్జెట్ రావాలి. ఇప్పుడు ఏదో మిడిమిడి జ్ఞానం ఎకానమీ అనేది ఒక పెద్ద ఒక మహాసముద్రంలాగా ఉంటుంది. ఏది అడుగుతాడో తెలియదు. ఈ సర్వే బడ్జెట్ వచ్చిన తర్వాత మంచిగా ప్రశాంతంగా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత గ్రూప్ 2 తీసుకపోయి డిసెంబర్ లేటర్ ఇంకేమవుతుందన్న, ప్రతిపక్షాలు వదలనప్పుడు వీళ్ళే మాట్లాడారు. శ్రీధరబాబు గారే మాట్లాడారు ప్రతిపక్షాలు వదలనప్పుడు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని. స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రెస్ క్లబ్కి హాజరయ్యి, మేము పెట్టిన ప్రెస్ క్లబ్కి హాజరయ్యి మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 2 వేకెన్సీ పెంచుతాము, మీకు అన్ని ఎగ్జామ్స్ రాసుకుని వెసులుబాటు మీకు కల్పిస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ మాట నిలబెట్టుకోండి. మేము కొత్తగా గొంతేమో కోరతలేము కదా. ఇది చిన్న సమస్య, గంట సేపే కదా. జాబ్ క్యాలెండర్ బదులు ఒక మెమో జారీ చేశారు వీళ్ళు ఒకటి ఎలక్షన్కి ముందు. ఆ మెమో ఏం చేశారు అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 వేకెన్సీస్ పెంచండి అని మార్చి 6వ తారీఖున జారీ చేశారు. ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదో ఫైండ్ అవుట్ చేసేసి ఆ కొన్ని దీనికి యాడ్ చేసేసి మిగతా ఒకటి జాబ్ క్యాలెండర్ యాడ్ చేయొచ్చు కదా. ప్రాబ్లం సొల్యూషన్ మేమే చెప్తున్నాం కదా. ప్రాబ్లంకి మేము నిరుద్యోగులకు క్లారిటీ లేదు. కొందరేమో గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, పరీక్ష వద్దంటారు. కొందరేమో పరీక్ష కావాలంటారు. అసలు వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు. సపోజ్ అన్న, నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకేముంటుంది, నాకు ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది కాబట్టి ఏ ఉద్యోగం రాసినా నాకు రాకపోయినా ఏం కాదు, నాకు ఉద్యోగం. నిరుద్యోగినేనా నేను అన్న? ఒకటేనా, రాజకీయ నాయకులు 2 చోట్ల పోటీ చేస్తారు. మీరు 2 ఎగ్జామ్స్ ఎందుకు రాయకూడదు? 2 చోట్ల పోటీ చేసిన అంటే నువ్వే 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఒక దగ్గర ఓడిపోతావు. మేము కూడా 2 ఎగ్జామ్ ఒకటే సెలెక్ట్ చేసుకుని రాయమని ఎక్కడదన్నా చెప్పన్నా? ఎక్కడ న్యాయం అసలు ఇది? ఇప్పుడు 4 ఎగ్జామ్స్ రాసుకుంటే 4 ఉద్యోగాలు ఏదో ఒక ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ ఈ రోజుల్లో కాంపిటీషన్ చూసుకుంటే అవుతుంది. ఉద్యోగాలన్నీ మీకే కావన్నా, ఈసారి మిస్ అయిన కొన్ని నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. ఉన్న ఉద్యోగాలు మొత్తం మాకే ఇవ్వమంటలేము. మీరు ఏవైతే జారీ చేసిన మెమో ఉందో మార్చి 6వ తారీఖున మీరు జారీ చేసిన మెమోనే ఉంది. ఎన్నో కొన్ని పోస్టులు వెరిఫై చేయమని ఖాళీలు చెప్పమని జూన్ వరకు తీసుకుంటారా, మే వరకు తీసుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మీరు తీసుకొని దీనికి యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక అథారిటీ ఉంటుంది. ఏంటంటే ఎగ్జామ్ పెట్టే వరకు ఎన్ని పోస్టులు యాడ్ చేసుకోవచ్చు. గతంలో మొన్న కూడా 2022లో ఏపీఎస్సీ కూడా ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా ఎడెండం తీసుకున్నారు, ఎగ్జామ్ పెట్టక ముందు. ఇవే సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాము కదా. జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు అన్న జూన్ నుంచి, మిగతా రిటైర్మెంట్ ఉన్నాయి జూన్ నుంచి కూడా, దానికి జాబ్ క్యాలెండర్కి యాడ్ చేయడానికి మీకేం ప్రాబ్లం అవుతుంది? ఏదో అంగరంగ వైభవంగా జాబ్ క్యాలెండర్ ఏదో పెద్ద ఇప్పుడు తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ మేమే అడుగుతలేము కదా. జాబ్ క్యాలెండర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఉద్యోగం ఫలితాలు మాకు ఇవ్వకుండా నువ్వు ఎవరికో ఇస్తా అంటే ఎట్లుంటుందన్న? ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా తమ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పేసి వెంటనే మా నిరుద్యోగులతో సంబంధించి ఒక కమిటీ మాతో చర్చించి మా దగ్గర నుంచే వినతులన్నీ స్వీకరించాలని, మా ప్రాబ్లమ్స్ అన్నీ స్వయంగా ముఖ్యమంత్రి వింటేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని చెప్పి, లేకపోతే రేపటి నుంచి ఒట్టడి తర్వాత కూడా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి నిరుద్యోగ చేసి చెప్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి.